వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు పట్టణంలోని సిఆర్పిఎఫ్ లో గన్మ్యాన్ గా పనిచేస్తున్న చెన్నారెడ్డి, అనంతపురం చెందిన ఆయన బుక్కరాయ సముద్రం చెందినటువంటి చెన్నారెడ్డి ఇక్కడ సిఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ప్యాన్ కూరేసుకుని మరణించాడు. భార్య గర్భవతి. రేపు మన్నాడో శ్రీమంతం కూడా జరగబోతుంది. పెంచిన తల్లి ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర కొంత సమాచారం ఇచ్చింది. వారి యొక్క తండ్రి, తల్లి, తమ్ముడు ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ సంఘటన వివరాలకు సంబంధించి డిఎస్పీ గారు అదేవిధంగా వారి పెంచిన తల్లిని అడిగి తెలుసుకున్నాం. పదండి. నా పేరు చెన్నమ్మన్న. జరిగింది అనేది ఏం తెలియడం లేదు. మాకు అబ్బాయి ఎందువల్ల చేసుకునేది కానీ మాకు తెలియడం లేదు. ఫోన్ చేయాలన్నా కానీ బిజీగా ఉంటాను, నాకు ఫోన్ చేసి కుదరదు నాకు అంటాడు. మేము చేసినా కానీ ఫోను వాడు చిన్నప్పటి నుండి చూసుకున్నాం సార్. మా అన్నోళ్ళు మేమే సాగినాం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అట్లే ఉన్నారు. అది ఎందువల్ల జరిగింది అనేది మాకే అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు, ఇంటి దగ్గర బాగా ఉంది, అట్లేం ఇబ్బందులు ఏం లేవు. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బాగుంటారు, అట్లేం ఇబ్బంది ఏం లేదు, బాగుంటారు వాళ్ళు. కానీ ఎందువల్ల జరిగిందనేది మాకు నిన్న కానీ ఇక్కడ పార్టీ చేసుకున్నారంట. అంత పార్టీ చేసుకొని బాగా వచ్చినారంట, ఎంజాయ్గా వచ్చినారంట. మరి వచ్చి టీ తాగినారంట. ఇంచేపు ఆడ గ్రౌండ్లో ఫోన్లో మాట్లాడినాడంట. అన్నీ జరిగినాయి. వీళ్ళు టీ తాగేకి వచ్చేదానికి 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఇదంతా ఏం జరిగింది అనేది మాకు అర్థం కాలే. 10 నిమిషాల్లో రూమ్లో పోతానే 10 నిమిషాల్లోనే వాళ్ళు మళ్ళీ టీ తాగిపోయేదానికే జరిగింది. మాకు ఏమనేది అర్థం కావటం లేదు. ఇది డ్యూటీలో బిజీగా ఉన్నానంటాండి అంతే. మేము ఫోన్ చేసినా బిజీగా ఉన్నానంటాండి అంతే. అంతకంటే ఏం చెప్పలే. ఒత్తిడి అనేది ఊరికి 5 నెలల ముందు వచ్చినాడు. ఇప్పుడు రమ్మంటే డెలివరీ టయానికి వస్తాను, ఇప్పుడు వచ్చే కుదరదు నాకు, డెలివరీ టయానికి వస్తాను, రేపు నెల 5వ తేదీ డెలివరీ టైం ఇచ్చినారు కదా, అప్పుడు వస్తాను, ఇప్పుడు వచ్చే కుదరదు నాకు అన్నాడు. భార్య ప్రెగ్నెంట్, ఆమెకు ఇప్పుడు 9 నెలలు. రేపు నెల ఇచ్చినారు డేట్, ఆ డేట్కి అయితే వస్తాను, ఈ డేట్లో రాలేను అన్నాడు. రేపు శ్రీమంతానికి కానీ రమ్మంటే రాలేను నేను అన్నాడు. రేపే శ్రీమంతం పెట్టుకొనింది. తెలుసు అన్న, రేత్రి నైట్ తెలుసు, అన్ని చెప్పిన అమ్మాయికి. కానీ ఒక్కడే అబ్బాయి అన్న, కొడుకు అవుతాడన్నా, అక్క కొడుకు. అవునా, మేమే చేసినాం పెళ్ళి. ఆ ఉద్యోగం తెప్పించి తిప్పలవాడి చేసిండేదాన్ని కానీ మా అన్నోళ్ళు మేమే, ఎవరు బయటోళ్ళు ఎవరు చూడలే. ఒకసారి వెనక్కి వచ్చిందా కానీ అబ్బాయి రాజస్థాన్ నుండి మళ్ళీ మేము రాజస్థాన్ పోయి తిప్పలవాడి మళ్ళా కానీ తెప్పించినాం అబ్బాయికి జాబ్ వెనక్కి వచ్చినా కానీ. మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో తన పేరు చెన్నారెడ్డి. హీఈస్ నేటివ్ ఆఫ్ బుక్కరాయ సముద్రం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మనకి ఇమీడియట్గా నిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటారంటనే మన ఫోర్స్ వెళ్ళి సిబ్బంది వెళ్ళి తదుపరి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈరోజు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. దానిపైన మనం కంప్లైంట్ తీసుకున్నాం. కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇంక్వెస్ట్ చేపించడము, పిఎంఈ తర్వాత వాళ్ళ సిఆర్పిఎఫ్ లాంఛనాల ప్రకారం వాళ్ళ ఊరికి పంపించేసి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం 174 దీని కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఫర్దర్ మనము సిడిఆర్స్ అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. నో అండి, అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ ఇప్పటివరకు అయితే మనకి అనిపించింది ఏంటంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. సో అది ఏంటనేది మనకు కొంచెం సిడిఆర్స్ అది ఇది పెట్టడం వల్ల ఎవరితో కాంటాక్ట్స్ మాట్లాడేవాడు, ఏం ఇష్యూస్ అనేది మనకి తర్వాత తెలియడం అయితే జరుగుతుంది. నో ఆర్థిక ఇబ్బందులు కూడా మనం చూసినట్టయితే ఏం లేదు. ఒక హోమ్ లోన్ ఎప్పుడో తీసుకొని ఉన్నాడు 5 lakhs. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి ఆర్థిక సమస్య కూడా లేనట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది మనం ఒక్కసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలియాలంటే మనము దీంట్లో సిడిఆర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని యాంగిల్స్లో వెరిఫై చేసి మెరిట్స్ ఎలా ఉంటే అలా ఫైనలైజ్ చేస్తాం కేసు. శ్రీమంతానికి లీవ్ అడిగినట్లు మాకు సమాచారం సార్. లేదు, శ్రీమంతము ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడు రేపు. దాని గురించి లీవ్ అయితే ఇందాక వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా బాగా డిసిప్లిన్ గా ఉంటాడు, ఏం ఇష్యూస్ లేవు. హాలిడేస్ కూడా ఎప్పుడైనా కావాలన్నా కూడా రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళనే చెప్పారు. ఇందాక సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే మాటే చెప్పారు. లీవ్స్ గురించి ఎటువంటి ఇష్యూ కూడా ఏం లేదని చెప్పారు. డిసిప్లిన్ గా ఎట్లా ఉంటాడంటే నో ఇష్యూస్, నో డిసిప్లినరీ ఇష్యూస్ కానీ ఏమి కూడా తన పైన లేవు. ఉన్న రోజులు కూడా బాగా డిసిప్లిన్ గానే వర్క్ చేశారు.